ఏంటిది హీరోయిన్లు బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేస్తావు? ఎందుకు సార్ అంత టెన్షన్? ఇదేమన్నా ఇండియా అనుకున్నారా? జేబు తెలియకుండా పర్సు కొట్టేయడానికి. ప్యారిస్ సార్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత తిరిగి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. సంవత్సరం కాదు కదా, 5 నిమిషాలు కూడా ఉండదు బ్యాగ్. ఇక్కడ పిక్ పాకెటింగ్ దారుణం. కొంచెం ఒంటి మీద సోయి లేకుండా ఉన్నామంటే ఈజీ కొట్టేస్తారు. 2 సార్లు పిక్ పాకెటింగ్ నుంచి చాలా దగ్గర తప్పించుకున్నాను నేను. ఒకసారి నేను మెట్రోలో వెళ్తుంటే ఒక నా ఫోన్ కొట్టేయబోయాడు. బేసిక్ గా మెట్రో డోర్ల దగ్గరకు వచ్చిన ఫోన్ వాడకూడదు ఇక్కడ, ఎందుకంటే పిక్ పాకెటర్లు వాళ్ళే టార్గెట్ చేస్తారు. అది ఎంత కరెక్ట్ గా ప్లాన్ చేస్తారంటే కరెక్ట్ గా మెట్రో డోర్లు క్లోజ్ అయ్యే టైంకి ఫోన్ లాక్కొని పారిపోతారు. మీరు ఆ షాక్ నుంచి రియాక్ట్ అయ్యే టైంలో డోర్లు క్లోజ్ అయిపోతే మీరు మెట్రోలో ఇరుక్కుపోతారు. మన సెన్సెస్ కొంచెం బాగా ఫాస్ట్ గా పనిచేస్తాయి. వాడు ఫోన్ లాగేసే టైంకి తెలిసిపోయి నేను ఫోన్ గట్టిగా పట్టించుకున్నాను కాబట్టి వాడు ఫోన్ లాక్కోవడం కావలేదు, నీట్ గా పారిపోయాడు. నా అదృష్టం అయితే బాగుంది, కానీ నేను చూస్తున్నా కానీ చాలా మంది ఫోన్లు పోయాయి. అప్పటి నుంచి నేను డోర్ పక్కన కూర్చుంటే మాత్రం డోర్ ఓపెన్ అయ్యే టైంకి ఫోన్ వాడను. మీరు కానీ ప్యారిస్ వస్తే పిక్ పాకెట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఫోన్లు, వ్యాలెట్లు జీన్ ముందు పాకెట్ లో పెట్టుకోండి, లేదా మీరు జాకెట్ వేసుకుంటే జాకెట్ లోపల పెట్టుకోండి. బ్యాక్ పాకెట్స్ లో అయితే ఏమి పెట్టద్దు.